హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఆరోగ్యంగా లేకపోతే కనిపించే లక్షణాలు కొన్ని ఉంటాయి, కానీ ఆరోగ్యంగా ఉన్నామని చూపించే లక్షణాల గురించి మీకు తెలుసా? వీటి గురించి ఈ రోజు మనకి వివరించబోతున్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఆరోగ్యంగా లేకపోతే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి, దానికి రిలేటెడ్గా ఏం బాలేదు అనేది. కానీ ఆరోగ్యంగా ఉన్నాము అని తెలుసుకోవడానికి లక్షణాలు ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు ఆరోగ్యంగా తెలుసుకోవాలంటే అలోపతి వైద్యంలో మాస్టర్ హెల్త్ చెకప్ అని వేల కొలది డబ్బులు ఖర్చు పెడతారు సంవత్సరానికి ఒకసారి. ఇంకా దాంట్లో ఇంకా ఖరీదైంది ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ అని పెడతారు. అసలు ఆ ఏ చెకప్లకి వెళ్లకుండా మనకి కొన్ని లక్షణాల ద్వారా ప్రకృతిని ఆధారంగా సహజ సిద్ధంగా వాటిని మనం గమనిస్తే ఇక హెల్త్ చెకప్లు, మాస్టర్ హెల్త్ చెకప్లు, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్లు అవసరంలా. ఇవి వేరే డాక్టర్ అవసరంలా. మనంతటికి మనమే తెలుసుకోవచ్చు మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా, మన శరీరం కంట్రోల్లో ఉందా లేదా తెలిసిపోతుంది. ఓకే, సులువుగా తెలుసుకునే 6 లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటిది నిద్ర. ఎవరైతే గాఢ నిద్రపోతారో కనీసము 6 నుంచి 7 గంటలు పడుకోవాలి. పాపం కొంతమంది మంచం ఎక్కుతారు, దొరుకుతూ ఉంటారు, నిద్ర పట్టదు, ఏం చేయాలో తెలియదు. అలా కాకుండా అలా మంచం ఎక్కగానే నడుము వాల్చగానే వెంటనే గాఢ నిద్ర వస్తే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. ఇక తర్వాత నిద్రపోయిన తర్వాత ఆనాడు కుంభకర్ణుడు గురించి చెప్పుకున్నాం కదా, ఏనుగులతో తొక్కించవలసి వచ్చిన పరిస్థితి అన్నట్టు. బయట వరదలు వచ్చినా, భూకంపం వచ్చినా గాఢమైన నిద్ర, మళ్ళీ లెగవాల్సిన సమయం ఉదయం వరకు లెగవకుండా అటువంటి గాఢ నిద్రపోయే వాళ్లకు ఆరోగ్యం ఉన్నట్టు. గంటకి నిద్ర లేస్తుంటారు, లేచినప్పుడల్లా మళ్ళీ నిద్ర పట్టదు. ఇలా నిద్ర అనేది మనకు ఒక మంచి సంకేతం. ఓకే, కనుక బాగా నిద్ర వస్తుందంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే, జబ్బులు లేనట్టే. ఇక రెండోది మల విసర్జన. ఈ మల విసర్జనతో చాలామంది బాధపడతారు. ఎవరైతే ఉదయం నిద్ర లేవగానే వెంటనే టాయిలెట్కి వెళ్ళగానే సుఖ విరోచనం జరిగిందంటే మీ జీర్ణకోశమే కాదు, శరీర అవయవాలన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టు సూచన. అయితే దీంట్లో ఒక చిన్న సమస్య ఉంది. మహిళలకి 45 సంవత్సరాలు వచ్చేసరికి ముట్లు ఆగిపోతాయి. ఆ సమయంలో మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి కొంచెం మందకొడిగా పనిచేస్తుంది. అటువంటి వారికి, థైరాయిడ్ లోపం ఉన్న వారికి మలబద్ధకం ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే మలబద్ధకం ఉందని చెప్పి రకరకాల మందులు, అలోపతి, ఆయుర్వేదము, హోమియోపతి, ఒకటేంటి నానా చిట్కాలు వాడతారు. ఎవరైనా దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉంటే రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయించుకుంటే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందో లేదో తెలుస్తుంది. థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ వాడాలి. కనుక సుఖ విరోచనము. కొంతమంది మహానుభావులు టాయిలెట్లోకి వెళ్తే గంట సేపు దాకా బయటికి రారు. ఈ సుఖ విరోచనం కాకపోవటానికి, వెళ్ళొచ్చినా కూడా ఇంకా అవ్వలేదు, పూర్తి కాలేదు, మిగిలిపోయిందనే భావన కలుగుతుంది. ఈ విరోచనం కాకపోవడానికి కొంతమంది కారణం ఏంటంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషన్, టెన్షన్ ఉండటం వల్ల దాని ప్రభావం జీర్ణకోశంపై పడి సుఖ విరోచనం కాదు. కొంతమందికి సాయంత్రం పూట కూడా రెండోసారి అవుతుంది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి వెళ్ళే అలవాటు ఉంటుంది. తప్పులేదు, మీ శరీర తత్వాన్ని బట్టి ఒకసారి అవ్వచ్చు, 2 సార్లు అవ్వచ్చు. కానీ మన భారతదేశంలో రోజు ఒకసారి మల విసర్జన జరగటం అనేది ఆరోగ్యానికి సంకేతం. ఇక 3, కరకర కూరుకుపోయే ఆకలి. ఆకలి లేని వాడికి జబ్బు ఏదో ఉంది. ఆకలి నశించిందంటే వాళ్ళకి ఏ టీబీనో లేదా 40 ఏళ్ళు దాటితే
క్యాన్సరో ఉందని అనుమానం కలగాలి. ఓ ఆకలి ఉన్న బలంగా నశించిపోయిందంటే ఏదో శరీరంలో తేడా వచ్చేసినట్టే, అనారోగ్యం పొంచి ఉన్నట్టే. తర్వాత గంటల తరబడి తింటుంటారు, నిదానంగా మెతుకులు తింటుంటారు. కరకర ఆకలి, ప్లేటు ఖాళీ అయిపోవాలి. ప్లేటు ఎంత శుభ్రంగా ఉండాలంటే ఒక్క మెతుకు కూడా ఉండకుండా కడిగేసినట్టు తినేస్తారు కొంతమంది. ఒక్క మెతుకు కూడా వృధా చేయకుండా శుభ్రంగా తింటారు. అలా ఆరగించేవాడు ఆరోగ్యవంతుడు అని గమనించాలి. ఇక 4, కొంతమంది పని చేయడానికి వెళ్తారు, ప్రైవేటో గవర్నమెంటో. ఎప్పుడూ నీరసంగా ఉంటారు. నడిచేటప్పుడు అడుగేసుకుంటూ వెళ్తారు. ఏది పెళ్లి కూతురులాగా అడుగేసుకెళ్తారు. చకచక చలాకీగా ఎవరైతే పనిచేస్తారో ఆరోగ్యంగా ఉన్నారు మీరు. కనుక అటువంటి వాళ్ళను ఏదైనా ప్రైవేటు బహుళజాతి కంపెనీకి వెళ్తే చలాకీగా చురుకుగా ఉన్న వాళ్ళని ఉద్యోగానికి తీసుకుంటారు, కానీ మజ్జుగా ఏదో కోల్పోయినట్టుగా ఉండకూడదు. ఆ చలాకీతనమే ఆరోగ్యానికి సంకేతం. మనం పనిచేసేటప్పుడు చురుకుగా ఉండాలి. ఇక 5, ఇది ముఖ్యంగా మగవాళ్ళలో. ఈ మధ్యకాలంలో ఎవరికి చూసినా మగవాళ్ళకి బాణపొట్ట. ఈ బాణపట్టు ఉందంటే అనారోగ్యమే. మీకు బాణపట్టు ఉందంటే రేపో మాపో హార్ట్ అటాక్ పొంచి ఉందని గమనించండి. ఎలా ఉండాలి మీ దేహము? ఛాతీ వెడల్పుగా ఉండాలి, పొట్ట ఫ్లాట్గా ఉండాలి. పొట్ట 9 నెలలు వచ్చిన గర్భిణీ మహిళలాగా పొడుచుకొచ్చిందంటే ఇంకా రేపో మాపో వచ్చేస్తుంది హార్ట్ అటాక్, పక్షవాతం వస్తుందని గమనించాలి. కనుక దేహము యొక్క ఆకారాన్ని బట్టి కూడా మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవచ్చు. ఇక 6వది మానసిక ఆరోగ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది? ఆరోగ్యం అంటే కేవలం భౌతిక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా ఆరోగ్యంలో భాగమే. జబ్బులు లేనంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. కనుక మానసికంగా ఎవరైతే దృఢంగా ఉంటారో, డిప్రెషను, కుంగుబాటు, టెన్షను ఇలాంటి సమస్యలు లేని వాళ్ళు ఆరోగ్యంగా జీవితారు. ఇప్పుడు ఈ మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు ఏం చేయాలి? యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటము ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. కనుక ఆధ్యాత్మిక చింతన అనేది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ 6 లక్షణాలు గమనిస్తే మనకు తెలిసిపోతుంది మన ఆరోగ్యంగా ఉన్నామా అనారోగ్యంగా ఉన్నామా అని తెలిసిపోతుంది. ఆ విధంగా మనము పెద్ద హాస్పిటల్కి వెళ్ళి మాస్టర్ హెల్త్ చెకప్లు, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్లు చేసుకోకుండానే మనల్ని ఆత్మ పరిశీలన ద్వారా మన లక్షణాలు మనం పరిశీలించుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని సెల్ఫ్ అసెస్మెంట్, స్వయంగా మనని అంచనా వేసుకునే అవకాశం ఉంది. ఓకే సార్, ఎంత వివరంగా చెప్పారు సార్. నిజంగా చాలామంది ఇవన్నీ అబ్జర్వ్ చేయరు. మనం హ్యాపీగా ఉన్నామో ఆరోగ్యంగా ఉన్నామని తెలుసుకోవడానికి మీరు అన్నట్టు టైం వేస్ట్ చేసుకుంటారు, ప్లస్ మనీ వేస్ట్ చేసుకుంటారు. అలా కాకుండా మనకి మనమే ఎలా ఆరోగ్యంగా ఉన్నామో, మనకు కనిపించే లక్షణాలు, మనం టైంకి పడుకుంటున్నామా, తింటున్నామా, ఇవన్నీ చూసుకుంటే చాలు మనం చాలా ఆరోగ్యంగా ఉన్నట్లే. సార్, ఇయర్లీ వన్స్ ఒక్కసారైనా సరే ఇలాంటి టెస్టులు చేయించుకోవాలి అంటారు. అవేమీ అవసరం లేదంటారా మనం ఇలా ఉంటే? అయితే సార్ 40 ఏళ్ళు దాటిన తర్వాత ఈ 6 లక్షణాలు బాగా ఉన్నా కూడా సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ లేదా ధనిక వర్గాలు ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ చేయించుకోవడం ద్వారా ముందుగానే గుండెపోటు, హార్ట్ అటాక్, పక్షవాతము, తొలి దశలో క్యాన్సర్లను గుర్తించే అవకాశం ఉంటుంది. అంటే యుక్త వయసులో అయితే ఇబ్బంది లేదు. నేను చెప్పిన లక్షణాలు యుక్త వయసులో ఉండేవారికి ఓకే, కానీ సిఎల్ వెంకట్రావు చెప్పాడని చెప్పి మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్లకుండా నాకు వద్దని తొలి దశలో క్యాన్సర్లు, తొలి దశలో ముందస్తుగానే గుండె జబ్బులు, పక్షవాతాలను మనం మిస్ అయ్యి ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది.
ఇవన్నీ కూడా యువకుల వరకు ఓకే. ఇవన్నీ 6 లక్షణాలు ఉన్నా కూడా మనము శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఆధునిక వైద్యము ద్వారా టెస్టులు చేయించడం తప్పనిసరి. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి విషయం షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్.